2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ స్పెషల్ ప్రోగ్రామ్. నేను సునీల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. వెల్కమ్ సార్. నమస్తే అండి. సో సార్ని ఎందుకు పిలిచానంటే, జనరల్గా 12th పాస్ అయిన స్టూడెంట్స్ లేదా 12th అయిపోయిన తర్వాత వాళ్ళ కెరియర్కి ప్లాన్స్ చేస్తూ ఉంటారు. అందులోనూ చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాగే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ముఖ్యంగా ఏవైతే ఉంటాయో వాటికి చాలామంది అసలు రేత్రి పగలు తారతమ్యం లేకుండా చదివేస్తూ ప్రిపేర్ అయిపోతూ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సీట్లు రాకుండా ఉంటే డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు కూడా అంతేమంది ఉంటారు. సో అటువంటి వాళ్ళకి అవేర్నెస్ ఒకటి, రెండు ఎలా చదవాలనే విధానం గురించి, మూడోది కెరియర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళకు ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే, చాలామందికి నీట్, జనరల్గా నీట్ తీసుకుందాం, అలాగే ఎంసెట్ తీసుకుందాం. ఎంసెట్ తీసుకుంటే ఎవరెవరు వెళ్ళొచ్చు అనేది ఒక ఐడియా ఉంటుంది, ఏ డిపార్ట్మెంట్స్కి వెళ్ళొచ్చు, అలాగే ఏ బ్రాంచెస్ని అడాప్ట్ చేసుకోవచ్చు అనేది చాలామందికి అవగాహన ఉంటుంది. కానీ నీట్ విషయానికి వచ్చేసరికి చాలామందికి ఆ అవేర్నెస్ ఉండదు. ఓన్లీ ఎంబీబీఎస్ అనుకుంటారు చాలామంది. సో ఎంబీబీఎస్ కాకుండా ఇంకా చాలామందికి కూడా పాసిబిలిటీ ఉంది. అదేంటనేది సార్ని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా నీట్కి సంబంధించి నోటిఫికేషన్ పడిందండి ఆల్రెడీ. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది చాలా మ్యాండేటరీ. నోటిఫికేషన్ వరకు మనం మీరు అన్నట్టు ఫస్ట్ మనం మాట్లాడదామండి. ఎందుకంటే ఇప్పుడు పెట్టాలి కదా నోటిఫికేషన్, అప్లై చేయాలి కదండి. ఎందుకంటే అప్లై చేసినప్పుడు తప్పులు చేసేస్తారు కూడా. ఓకే, ఒకసారి తప్పు చేస్తే ముందు 1 year పోతుంది. జనరల్గా దీనికి టైం కూడా అయిపోయిందండి. అంటే నేను చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. లక్కీగా ఇది డేటు 9th ఎప్పుడు అయిపోయిందండి, 16కి ఎక్స్టెండ్ చేశాడు, 16th ఎక్స్టెండ్ అయింది. సో ఎక్స్టెండ్ అవ్వడం వల్ల ఇప్పుడు మనకి అది కొంచెం ఈ టాపిక్ మీరు తీసుకున్నప్పుడు నాకు సరిపోయింది. ఎందుకంటే మరి అయిపోయిన తర్వాత మనం చెప్పినా కూడా ఉపయోగం ఉండదండి. సో ఒకవేళ ఎవరైనా టైం దగ్గరలో ఒకవేళ వీడియో ఎవరైనా చూసినా మిగతా వాళ్ళకి కనీసం అట్లీస్ట్ కొంత ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకన్నా కొంత బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ మనం తక్కువ టైంలో ఉన్నది, అందు గురించి మనం వ్యూవర్స్ అదే చెప్తున్నాం. బాబు మీరు చూసిన తర్వాత కనీసం తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉండే వాళ్ళకి కాస్త అవైలబుల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒకటండి, నీట్ జనరల్గానండి 2019 నుంచి ఇంతకుముందు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎగ్జామ్ పెట్టుకునేవారు. కాబట్టి మొత్తం అంతా కూడానంటే ఈ యొక్క యాక్ట్ ఏదైతే మనకి నేషనల్ మెడికల్ కౌన్సిల్లో యాక్ట్ ఏదైతే మీకు యాక్ట్ నెంబర్ 14 ఏదో ఉంటుంది, దాని ప్రకారం ఏం చేశారంటే వాళ్ళు మొత్తం అంతా కలిపి సెంట్రలైజ్ చేసేయండి రా బాబు, ఈ తలనొప్పి వద్దని చెప్పి సింగిల్ ఎగ్జామ్ చేసేసారు. సింగిల్ ఎగ్జామ్ చేశారు. అప్పటి నుంచి కూడా కండక్ట్ చేస్తున్నారు. ఎన్టీఏకి ఇచ్చారండి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఉంటుంది. ఐఐటీ ఎగ్జామ్ ఎవరైతే కండక్ట్ చేస్తారో ఒక గవర్నమెంట్ బాడీ, అది అంటే టెస్టింగ్ ఏజెన్సీ, దానికే నీట్ ఎగ్జామ్ని ఇవ్వడం జరిగింది. నీట్కి 3 రకాల ఎగ్జామ్స్ ఉంటాయి నీట్ పేరుతో. నీట్ యూజీ, నీట్ పీజీ, నీట్ SS అండి, సూపర్ స్పెషాలిటీ కూడా, దాన్ని కూడా నీటే అంటారు. ఓకే, మొత్తం నీట్ 3 రకాల ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఓవరాల్గా ఇప్పుడు నీట్ యూజీకి సంబంధించి మనం మాట్లాడదాం. ఈ నీట్ యూజీ అంటే చాలామంది ఏమనుకుంటారంటేనండి, ఇది ఎంబీబీఎస్ ఎగ్జామ్ అనుకుంటారు. అసలు ఫస్ట్ తప్పండి, చెప్పింది కూడా కాదండి. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఫర్ ఎంబీబీఎస్ అండి. ఎంబీబీఎస్తో పాటుగా బీడీఎస్ కూడా మీకు ఇదే ఎగ్జామ్ ఉంటుంది. అలాగే BAMS అంటారండి. BAMS అంటే ఆయుర్వేద. అట్లాగే మీకు BUMS అండి, యునాని, యు అన్నది కదా యునాని. అలాగే BSMS అంటే సిద్ధ, S ఉంది కాబట్టి సిద్ధ. BHMS హోమియోపతి, H. ఇది కాకుండా కూడా కొత్తగా మిలిటరీ నర్సింగ్ కోర్సెస్ కూడా వెళ్ళాయి. ప్లస్ వెటర్నరీ 6 కోర్సెస్, 7 వెటర్నరీతో 7 అంటే ఇంచుమించుగా మీరు చూసుకున్నట్లయితే దగ్గర ఆల్మోస్ట్ 8 అయినాయండి నర్సింగ్ కూడా కలిపితే. అంటే ఓవరాల్గా మీరు చూస్తే ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ ది ఎంబీబీఎస్ అండి. అది అంటే మీరు అనొచ్చు, సార్ మేము అందరం ఎంబీబీఎస్గా ట్రై చేస్తున్నాం కదా, మాకు యునానీలు లేకపోతే సిద్ధాలు లేకపోతే హోమియోపతిలు ఎందుకు అని చెప్పేసి అనుకోవడం కదండి. కొంతమంది విద్యార్థులు దాని మీద కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందండి. మరి ఎవరో ఒకళ్ళు డాక్టర్లు ఉన్నారు కదండి, వాళ్ళు కూడా మరి అందరూ అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ మన ఇండియా, చైనా లాంటి పాపులేటెడ్ కంట్రీస్లో మీకు ఎప్పుడునంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనేది, ఎందుకంటే ఎఫర్టబిలిటీ అందరికీ ఉంటుంది కదండి. ఇప్పుడు మీరు చూడండి, ఇండియాలో ఇప్పటికి కూడా మీకు ఆల్టర్నేటివ్ మెడిసిన్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఎంతమంది లేరండి? ఆయుర్వేదం మీద డిపెండ్ అయ్యే వాళ్ళు అంతే కదండి. మనకున్న లిటరసీకి, మనకున్న ఫైనాన్షియల్ దీనికి సంబంధించి అంటే నా ఉద్దేశం తగ్గదని కదండి. అది కూడా డిసీజెస్కి డెఫినెట్గా ప్లస్ స్టిల్ ఇప్పుడు కూడా పీపుల్ ఆ ట్రీట్మెంట్స్ మీద బలమైన నమ్మకం ఉంది, వెళ్తున్నారు. అవును సార్. సో ఒకవేళ ఎవరికన్నా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండి మంచి నీటు స్కోరు, ఒకవేళ గవర్నమెంట్లో మీకు మెడిసిన్ రాకపోతే డాక్టర్ అవ్వాలన్న కోరిక తీరాలి అంటే మేబీ ఇది ఒక ఆల్టర్నేటివ్ అని చెప్తున్నాను. వెళ్ళడం వెళ్ళకపోవడం అది మీ ఇష్టం. సో డెఫినెట్గా వెళ్ళినా సార్కి ఉపయోగం ఉండదు, వెళ్ళకపోయినా సార్కి ఉపయోగం ఉండదు. సార్ జస్ట్ మీకు ఒక అవగాహన కల్పించాలి, మీకు ఈ వేస్ ఉన్నాయి, డిసప్పాయింట్ అవ్వకూడదు పిల్లలు అని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం. ఎందుకంటే ఇది మళ్ళీ కౌన్సిలింగ్లో దీంట్లో ఇబ్బంది పడతారండి. అంటే
ఈ ఇన్ని రకాల కోర్సులు నేను చెప్పాను కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏజెన్సీ ఉంటుంది గవర్నమెంట్ తరపున. ఇప్పుడు వెటర్నరీ ఉందనుకోండి, అది VCA అంటారు, వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఓకే. MBBS అయితే NMC, నేషనల్ మెడికల్ కౌన్సిల్. ఓకే. అట్లాగనమాట. ఫర్ ఎగ్జాంపుల్ MBBS BDS మొత్తం ఉందనుకోండి, మొత్తాన్ని చూసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అండి. అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్కి సంబంధించింది MBBS BDS మాత్రమే. అంటే దాంతో DGHS అంటారండి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ అంటారండి. అంటే దీనికి MBBSకి BDSకి సంబంధించినటువంటి ఒక ఏజెన్సీ, గవర్నమెంట్ అఫీషియల్గా నోడల్ ఏజెన్సీ ఇది. అలా కాకుండా మీకు BAMS కానీ, BSMS కానీ, లేకపోతే BUMS కానీ, ఈ మూడిట్లకి ఉన్నటువంటి ఏజెన్సీయే CCIM అంటారండి, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్. అలాగే లేకపోతే NCISM అంటారండి, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. అంటే ఇది ఒక ఏజెన్సీ అండి. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు ఈ కోర్సులకు సంబంధించి కౌన్సిలింగ్లోకి వెళ్ళాలన్నా, కాలేజీలకు ఏదో అవగాహన రావాలన్నా, ఏ కాలేజీలో ఏ కోర్సు ఆఫర్ చేస్తుందని తెలియాలన్నా, ఎంత ఫీజో తెలియాలంటే ఎక్కడ దొరకవుగా. అందు గురించి ఇదేంటి సార్ ఈ పేర్లు నాకెందుకు అనుకుంటారని చెప్తున్నాను నేను. అంటే కొంతమంది ఇన్ని వాళ్ళు ఇదేంటి సార్ నీట్ అని చెప్పారు, మీరు ఏ చెప్తున్నారు కాదు. మీరు ఈ డీటెయిల్స్ కావాలి అంటే CCIM కానీ NCISM వెబ్సైట్లోకి వెళితే మీకు BAMS కానీ, BSMS కానీ, BUMS సంబంధించిన వివరాలన్నీ కూడా అందులో ఉంటాయి. ఏ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఏంటి అన్న వివరాలు దాంట్లో మీకు దొరుకుతాయి. అదే మీరు హోమియోపతికి వచ్చినట్లయితే, BHMSలోకి వచ్చినట్లయితే NCH కానీ, CCH కానీ, CCH అంటే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి, అలాగే NCH అంటే నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి. అది ఒక కమిషన్ అండి. హోమియోపతికి NMCకి సంబంధం లేదు, నేషనల్ మెడికల్ కౌన్సిల్కి దీనికి సంబంధం లేదు. అది ఓన్లీ ఫర్ MBBS అండ్ BDS అంతే. ఓవరాల్గా మీకు 3 కేటగిరీస్ నేను చేసి చెప్పడం జరిగిందండి. ఆ పర్టికులర్ కౌన్సిలర్స్ మీకు నేను చెప్పాను. అట్లాగే ఇంకొక ఇదేంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే, సార్ BDS సీట్లు ఉన్నాయి కదా, అసలు ఇది స్టేట్ కౌన్సిలింగ్ వాళ్ళు స్టేట్లో ఇస్తారా సీట్లు, లేకపోతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చేస్తారా, లేకపోతే ఈ హోమియోపతి ఎవరిస్తారు, అసలు వెటర్నరీ VCA వాళ్ళు సీట్లు ఎవరిస్తారు అన్న రకరకాల కన్ఫ్యూజన్ ఉంటాయండి. ఎందుకంటేనండి మన భారతదేశం మొత్తం మీద ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్స్ పెట్టుకోవడం వల్ల స్టేట్కి. ఇప్పుడు మన స్టేట్లో ఉన్న OBC రిజర్వేషను పక్క స్టేట్లో ఉన్న OBC ఒకటి ఉంటుంది తెలుసా మీకు, రకరకాల కులాలు. అవునవును సార్, డిఫరెన్షియేషన్ ఉంటుంది, ఎందుకంటే మెజారిటీస్ మైనారిటీస్ ఉంటుంది కదా. పర్సంటేజ్ కూడా రిజర్వేషన్ పర్సంటేజ్ వేరు ఉంటాయి, డిఫరెన్స్ ఉంటాయి. మీకు యూపీఓ లేదా బీహార్తో ఒక రకంగా ఉంటాయి. ఇలా డిఫరెంట్గా ఉండడం వల్ల సెంట్రలైజ్డ్గా కౌన్సిలింగ్ చేయడం కుదరట్లా. మెడికల్కి స్టేట్స్కి ఒక్కొక్క స్టేట్ ఇచ్చేసారు, బాబు స్టేట్ ఒకటి చేసుకోవాలి. దాంట్లో మళ్ళీ ఏం చెప్తున్నారు, ఇలా కొన్ని సీట్లేమో మేము చేస్తూ ఉంటారు వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ సీట్లు, కొన్ని సీట్లేమో మేము స్టేట్ చేసుకోమని చెప్తారు, కొన్ని కాలేజీలేమో మొత్తం మేమే చేస్తూ ఉంటారు. ఇలా రకరకాల కన్ఫ్యూజన్ల కింద ఒక 8-10 కేటగిరీలు ఉన్నాయండి ఇందులో. అసలు ఒక కేటగిరీ కాదు. అంటే ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ ఎయిమ్స్ ఉందండి. ఎయిమ్స్ ఢిల్లీకి స్టేట్ కోటా ఉండదు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా NMC కూడా తీసేసుకుంటాడు మొత్తం 100%. బనారస్ హిందూ యూనివర్సిటీ ఉందండి, 100% మొత్తం నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆల్ ఇండియా కోటా. అదే మీకు జిప్మర్ వచ్చారనుకోండి, కరికల్లో పాండిచ్చేరి ఉంది చూసారా జిప్మర్, ఈ జిప్మర్కి వస్తే కొంత పర్సంటేజ్ ఏమో బయట ఆల్ ఓవర్ ఇండియా, కొంత ఏమో ఇంటర్నల్ కోటా అంటారండి. ఇంటర్నల్ అంటే ఎవరైతే 11th 12th అక్కడ చదివి ఉంటాడో, అక్కడ ఇంటర్నల్గా లోకల్ ఎవరైతే ఉంటారో, లోకల్ పీపుల్ ఉంటారో వాళ్ళకి సపరేట్ కోటా. ఆ సపరేట్ కోటా వేరు, నేషనల్ వేరు, నేషనల్ పూల్ వేరు. అట్లాగే మీకు AMU ఉందనుకోండి, అలీగర్ ముస్లిం యూనివర్సిటీ, ముస్లిం మైనారిటీ కోటా ఉంది. మీకు ఈవెన్ మీకు జైన్స్ కోటా కూడా ఉన్నాయనుకోండి మెడికల్ కాలేజీలో. క్రిస్టియన్ కోటా ఉంటుంది, జైన్ ఉంటుంది, ముస్లిం కోటా కూడా ఉంది. ఇప్పుడు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఉంది వెల్లూరులోను, క్రిస్టియన్ మైనారిటీ ఉంటుంది. సేమ్ మీకు ఈవెన్ బెంగళూరులో ఉన్న చాలా కాలేజీలు ఉన్నాయి, మంచి కాలేజెస్, ఎప్పుడో పెట్టిన కాలేజెస్. వాళ్ళు క్రిస్టియన్ సెపరేట్గా మీకు ఆ కమ్యూనిటీకి అదే ఉంటుందండి, ఉంటుంది కదా ఆబ్వియస్గా, మరి పెట్టిన పర్పస్ ఆఫ్ కాలేజ్ అదే కాబట్టి. సో ఇంకో ఢిల్లీ యూనివర్సిటీ ఉందనుకోండి, ఢిల్లీ యూనివర్సిటీలో మళ్ళీ 85% ఆఫ్ ది కోటా పూల్ వేరు, లోకల్ పూల్ వేరు. ఢిల్లీలో మీరు ఉండాలి, ఢిల్లీ లోకల్లో ఉంటే ఒక కోట, కొంత పర్సంటేజ్ లోకల్ కోట, మిగిలింది నాన్ లోకల్ కోట, నాన్ లోకల్ దాన్ని అటు ఫిలప్ చేస్తాడు. అట్లాగే మళ్ళీ ఇంద్రప్రస్థాన్ యూనివర్సిటీ ఉందండి, ఇంద్రప్రస్థాన్ యూనివర్సిటీలో 3 మెడికల్ కాలేజీలు ఉంటాయి, వర్ధమాన్ ఒకటి ఉంటుంది, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంటే ఒకటి ఉంటుంది, ESIC ఎంప్లాయీస్ మీకు వినే ఉంటారు కదండి, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని ఇక్కడ ECIC హాస్పిటల్ కూడా ఉంది, మీకు చూసారు కదండి. ఈ వీటిల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ESIC తీసుకోండి, ఉదాహరణకి ఇది హైదరాబాద్లో ఉంది కదండి, ఒకటే కాదు 10 ఉన్నాయి ఇలాంటివి. హైదరాబాద్లో కాదు, ఆ రాష్ట్రంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయితే ఉంటుందో ఆ రాష్ట్రంలో 88 సీట్లు పర్సంటేజు వాళ్ళకే ఇస్తారు. అది మీకు తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్కే ఇక్కడ 85% ఇస్తారు, మిగిలిన 15 మిగతా రాష్ట్రాల నుంచి తీసుకుంటారు. అంటే
ఏది అంటే ఫుల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ ఫండింగ్తో నడుస్తుంది. ఇప్పుడు నిమ్స్ ఉందండి, సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ ఫండింగ్తో నడవదు, అది స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్. ఓకే, అందుగురించి అది స్టేట్ కోటలోకి వస్తుంది. అది ఓకే, ఫండింగ్ ఎవడిస్తున్నాడో, దాన్ని ఎవడు రన్ చేస్తున్నాడో, అది స్టేట్ ఇన్స్టిట్యూటా, సెంట్రల్ ఇన్స్టిట్యూటా, డీమ్డా, ఇలా చాలా కేటగిరీస్ అండి. అంటే మేబీ కొంత కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. కోర్స్ అంటే తెలిసిన వాళ్ళకి ఓకే, ఇదే ఇంటర్ వాళ్ళకి ఖచ్చితంగా కన్ఫ్యూజింగ్ టాపికే, బట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకున్నటువంటి అవకాశాన్ని సార్ చెప్తున్నారు. మీ రిజర్వేషన్స్కి సంబంధించి ముఖ్యంగా మనం లోకలా నాన్ లోకలా మనం ఎక్కడ చూస్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనకు వచ్చిన ర్యాంక్తో మనకు వస్తుందా చేసుకోవచ్చు. ఏఎఫ్ఎంసీ ఉందండి. ఇప్పుడు ఆర్మీ వరల్డ్ కాలేజ్ ఏఎఫ్ఎంసీ పూణే అందరికీ తెలిసిందే, మోస్ట్ ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజీ. వాడేమంటాడంటే అసలు నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ సంబంధం లేదు, నేను సపరేట్గా మరి ఏంటి సపరేట్గా ఇంకొక ఈ నీట్ క్వాలిఫై అవ్వాలి, రిజిస్ట్రేషన్ ఎన్ఎంసీలో చేసుకోమంటాడు. క్వాలిఫై అయిన తర్వాత, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, ర్యాంక్ వచ్చిన తర్వాత ఏఎఫ్ఎంసీ వెబ్సైట్లోకి వెళ్ళి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాడు ఎగ్జామ్ పెడతాడు. ఆ ఎగ్జామ్లో కూడా మళ్ళీ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే ఏఎఫ్ఎంసీ ఇందులో వెళ్ళడం కుదరదన్న విషయం తెలియాలి కదా. అదే కదా, లేకపోతే ఏఎఫ్ఎంసీ అన్నింటిలో కలిసిపోయింది అనుకుంటారు మీరు. అదే డిఫరెన్షియేషన్ అనేది చూడాలండి. అట్లాగే మీకు బీఎస్సీ నర్సింగ్ కొత్తగా ఒకటి పెట్టారండి. ఇప్పుడు మిలిటరీ నర్సింగ్ సర్వీస్ ఒకటి పెట్టారు. మీకు ఆర్ముడ్లో కానీ, డిఫెన్స్లో కానీ, మిలిటరీలో, అదే మీరు మిలిటరీలో ఎవరైతే మీకు నర్సింగ్ పోస్ట్ చేయాలో, నర్సింగ్ చేయాలనుకున్న మిలిటరీలో చాలా మంది డ్రీమ్ ఉంటుందండి. నర్సింగ్ డెఫినెట్గా మిలిటరీలో మంచి ఇది ఉంటుంది. ఫారెన్ కంట్రీలో కూడా విపరీతం డిమాండ్ అండి వాళ్ళకి. ఓకే, ఇక్కడ మిలిటరీ హాస్పిటల్స్లో చేసినటువంటి నర్సింగ్ డిసిప్లైన్కి మారిపోయారు, ఇంకా మామూలుగానే ఉండదండి వాళ్ళది. వీళ్ళకి బయట కూడా అంటే డిమాండ్ ఎక్కువ అండి, వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు కూడా. దీనికి ప్రత్యేకంగా ఎంఎన్ఎస్ అంటారండి, మిలిటరీ నర్సింగ్ సర్వీస్ అంటారండి. ఈ సంవత్సరం ఏం చేశారంటేనండి 100% నర్సింగ్ మొత్తం వేకెన్సీస్ అన్నీ కూడా మొత్తం నీట్ స్కోర్తో ఎన్ఎంసీ కౌన్సిలింగ్ ద్వారా ఇచ్చామని చెప్పారు. ఓకే, ఇది కూడా ఎన్ఎంసీ కింద వస్తుంది, కలిపారు ఇప్పుడు ఈసారి దానికి వీళ్ళకి ఇచ్చి బాబు మొత్తం అంతా మీరు చేయండి అని. అంటే ఓవరాల్గా మీరు చూసుకున్నప్పుడు మీరు ర్యాంక్ రావడం, తెచ్చుకోవడం నీట్లో కంటే కూడా కౌన్సిలింగ్ చేసి సీట్ తెచ్చుకోవడం కష్టం అండి, చాలా కష్టం. 150-200 మార్కులు వచ్చిన సీట్ వస్తుంది, 350 రాదు. మేము చాలామంది చూసాం కౌన్సిలింగ్ పెట్టుకోవడం రాకపోతే. అలాగే అప్లికేషన్ పెడతారు కదండి సార్. అంటే డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఆర్మీకి సంబంధించిన కాలేజ్ గురించి కూడా ఒకటి చెప్పారు, వాళ్ళ ఎగ్జామ్లో ఏముంటుంది అంటే మళ్ళీ ఇదే అడుగుతారు. అంటే వాళ్ళు ఏమంటారంటేనంటే డిఫెన్స్కి రావాలి అంటే ఓ డాక్టర్ కింద, ఇప్పుడు మనకి ఎలాగైతే డిఫెన్స్కి వెళ్ళాలంటే రకరకాల ఎన్డీఎల్ ఇంటర్వ్యూలు పెడతారో అదే అలాంటి ఇంటర్వ్యూస్ అండి. అంటే క్వాలిఫికేషన్ టెస్ట్ అనేవి డిఫరెంట్ గా ఇంటర్వ్యూ కూడా అండి, నువ్వు ఫిట్ అవుతావు లేదా మా సిస్టమ్ కన్నా చూసుకుంటాడు. సో కంప్లీట్ గా ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే వాడి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయవలసిందే. మీరు అందులో వంట మనిషి కింద వెళ్ళినా, కార్ డ్రైవర్ కింద వెళ్ళినా, డాక్టర్ కింద వెళ్ళినా, లేకపోతే మీరు దేనికి వెళ్ళినా కూడా మినిమం అంటే స్టాండర్డ్స్ లెవెల్స్ లో తేడా ఉండొచ్చు తప్ప బేసిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మన బ్రిటిష్ అందరికీ ఒకటే కాదండి, ఫిజికల్ స్టాండర్డ్స్ మీరు వెళ్ళి కేటగిరీ ఆఫ్ దాన్ని బట్టి ఆధారపడి. ఇప్పుడు మీరు రెగ్యులర్ ఆర్మీ డైరెక్ట్ సర్వీస్లోకి వెళ్ళారనుకోండి, ఒక రకమైనటువంటిది ఉంటుంది, ఐసెట్ కానీ ఇంకోటి కానీ హైట్ కానీ మరి. సో మీరు వెళ్ళి పోస్ట్ బట్టి అది ఆధారపడి ఉంటుంది. డిపెండ్స్ అండి, డిపెండ్స్. సో ఎడ్యుకేషన్ కాబట్టి అంత స్ట్రిక్ట్గా ఉండవు ఇవి, మళ్ళీ వాళ్ళ పొరపాటుని అదే లేకపోతే ఏంటి అది ప్లస్ రిజర్వేషన్స్ అన్ని కూడా వర్తిస్తాయండి. రిజర్వేషన్స్ అన్ని వర్తిస్తాయి. అంటే సార్ ఇది లోకల్ రిజర్వేషన్ ప్రకారమా లేదంటే కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్కి ఏమో సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్ వర్తిస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కోటాకి అప్లై చేస్తే స్టేట్ గవర్నమెంట్ అప్లై అవుతుంది. లోకల్ అయితే ఒక రకంగా ఉంటుంది రిజర్వేషన్, నాన్ లోకల్ అయితే ఒక రకంగా ఉంటుంది. అంటే ఇన్ని రకాల వేరియేషన్స్ ఉంటాయి దీంట్లో. ఇంకొకటి అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు బీసీ అనుకోండి, ఇక్కడ ఏదైనా ఒక కమ్యూనిటీ, మీరు ఏమనుకుంటారు ఓబీసీ అనుకుంటారు. బీసీ వేరు, ఓబీసీ వేరు కదా. అప్లికేషన్లో చాలా మంది తెలియక ఓబీసీని పెట్టేస్తున్నారు. ఎన్సీఎల్ పెట్టకూడదండి, ఓబీసీ సర్టిఫికేట్ సపరేట్ ఉంటుంది. అవునవును. కొంతమంది పాపం మన దగ్గరికి వచ్చిన స్టూడెంట్ని చూస్తే, సార్ నేను బీసీ కదా సార్, నేను ఓబీసీ కదా, ఓబీసీ పెట్టేసాను అంటున్నారు. పోతుంది ఇంకా ఒక్కసారి రాంగ్ పెడితే తెలియదు కదండి పాపం, వాళ్ళకి ఏం తెలుస్తుంది, పేరెంట్స్ చదువుకుని ఉంటారు పాప, ఐడియా ఉండదు. కొంతమంది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఉందనుకోండి, మీకు ఓబీసీ ఉందనుకోండి, 2 వస్తాయన్నాడు, 2 రావు, 2 పెట్టడానికి కుదరదు మీరు. అవును, ఈడబ్ల్యూఎస్ ఇస్ ఓన్లీ ఫర్ ది ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి లో ఇన్కమ్ గ్రూప్. ఆ కన్ఫ్యూజన్ చాలా మంది బీసీ ఏమనుకుంటారంటే, సార్ ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్ అయితే ఎక్కువ సీట్లు వస్తున్నాయి, కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చినా మాకు బీసీ అయితే కాంపిటీషన్ ఉందని అనుకుంటారు. నేను ఇది వాడతానంటారు, నాకు 2 ఉన్నాయంటారు, కుదరదు. ఏదో అదే వాడాలి అంతే కదండి. మీకు 2 ఒకటి వాడితే ఇంకోటి వదిలేసుకోవాలి, మొత్తం వదిలేసుకోవాలి. మీ ఓబీసీని మొత్తం వదిలేసుకుని ఓపెన్ కింద వచ్చి అప్పుడు వాడాలి. అదే సార్. సో ఇది సరిగ్గా అప్లికేషన్, ఇప్పుడు నీట్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే నీట్ అప్లై చేసినప్పుడు అండి, కొత్తగా ఇంతకుముందు కూడా మనం చెప్పాం, ఎంపీసీ స్టూడెంట్స్ కూడా మీరు నీట్ రాయొచ్చు. ఇది చాలామంది ఓన్లీ బైపీసీ అనుకుంటారండి. నాలెడ్జ్ అనేది ఉండాలి కాదండి, బయాలజీ చదువుకోవాలి, అది వేరు. కానీ
ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి ఇంటర్, మీకు సడన్గా మీరు మెడిసిన్ చేయాలనిపించిందండి, వెనక్కి వెళ్ళలేరు కదా, వెళ్ళంగా మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవాలి, దానికంటే ఇది బెస్ట్ కదా. ఓకే. సో ఎంపీసీ రెండేళ్ళు అయిపోయిన తర్వాత బయాలజీలో కొంచెం ట్రైనింగ్ తీసుకుని, బయాలజీ ఒక ఎగ్జామ్ ఉంటుందండి NIOSలో, ఒక్క సబ్జెక్ట్ రాయాలి, అదే ఒక్క సబ్జెక్టే, దట్ ఈస్ కాల్డ్ ఎడిషనల్ సబ్జెక్ట్. ఓకే. ఆ ఒక్క సబ్జెక్ట్ రాసి పాస్ అవ్వాలి. అది సెకండ్ ఇయర్ అయిన తర్వాత కూడా రాయొచ్చు. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇప్పుడు జూన్లో, ఇప్పుడు మార్చిలో రాస్తున్నారు కదండి 12th వాళ్ళు. ఇప్పుడు కూడా నీట్ అప్లికేషన్ పెట్టినప్పుడు ఆ 12th బయాలజీ మీరు పాస్ అవ్వక్కర్లేదు, మీరు మేలో ఏప్రిల్లో రాసినా పర్వాలే, కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే చాలామంది అనుకుంటారంటే సార్ బయాలజీ కూడా రాయమన్నారు కదా, మీరు పాస్ అవ్వమన్నారు కదా, అది మరి నేను రాయలేదు కదా, ఇప్పుడు 12th అయిపోతుంది కదా, ఇప్పుడు నేను ఎలిజిబిలిటీ కాదా అంటారు. కాదు, ఫస్ట్ ఇయర్ రాయొచ్చు, సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ మీరు మామూలుగా ఎంపీసీ రాసేసి అప్లికేషన్ పెట్టి ఆ బయాలజీ 1 ఏప్రిల్ మే జూన్లో కూడా రాసుకుని అంటే కౌన్సిలింగ్ టైంకి ఉండాలి. సో కౌన్సిలింగ్ టైం మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు పాసిబిలిటీ ఉంది. అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎంపీసీ స్టూడెంట్స్ ఇలా బయాలజీ రాయడానికి ఉన్న స్టూడెంట్స్ కోడ్ సెలెక్ట్ చేయాలండి. అక్కడ కోడ్ ఉంటుందండి. ఎలాగా మీరు బైపీసీ చదివారా, డిగ్రీ కూడా రాయొచ్చండి. ఓకే. ఐఐటీకి ఏమో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఉంటుంది. ఐఐటీ ఎగ్జామ్ 2 సార్లు మించి రాయకూడదు. నీట్ అది కాదు. నీట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు నేను కూడా రాసేయచ్చు. ఓకే. ఏజ్తో సంబంధం లేదు. ఒకటి నీట్కి ఎన్నిసార్లు రాసేయచ్చు. ఓకే. టర్మ్స్ కూడా అటెంప్ట్ కూడా ఎన్నైనా చేయొచ్చు. అందువల్ల ఏంటంటే జేఈకి అయితే మీరు వెళ్ళలేరు, బిట్ సాట్లకి జేఈలకి అయితే వెళ్ళలేరు తప్ప నీట్కి ఎన్నిసార్లు రాసేయచ్చు మీరు. ఒకటి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ నీట్ మీరు రాసినప్పుడు మినిమం ఏజ్ 17 years ఉండాలండి. అది ఉంది ప్రాబ్లం ఇక్కడ. మినిమం ఏజ్ ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు ఈవెన్ మా అబ్బాయి చదివినప్పుడు 16 years అయిపోయింది 12th. అంతేగా రాస్తానంటే అది ఎలిజిబిలిటీ లేదు. అదే. సో అంటే మీకు ఏమవుతుందంటే జేఈకి మళ్ళీ మినిమం లేదు. ఓకే. జేఈకి మినిమం లేదు కానీ నీట్కి మినిమం ఉంది. నీట్కి మినిమం ఉండాలి. అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఇస్తాడు, ఆ డేట్ ప్రకారం మీరు చూసుకోవాలి. మీరు ఎంపీసీ స్టూడెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అయినోళ్ళు కూడా కొంతమంది నీట్ రాస్తారు. నా దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు. అయినోళ్ళు రాసుకోవచ్చు. ఆ సబ్జెక్ట్ మాత్రం కంప్లీట్ చేయాలి. బయాలజీ లేకపోతే. ఓకే. అదే బయాలజీ ఒకవేళ ఆల్రెడీ బైపీసీ చదివి ఉంటే అక్కర్లా అవసరం లేదు. బయాలజీ లేకపోతే మాత్రం కంపల్సరీ ఆ బైపీసీ ఆ బయాలజీ సబ్జెక్ట్ సపరేట్గా ఎగ్జామ్ రాయాలి. అంతే తప్ప నేను బీఎస్సీ బయాలజీ చదివాను కదా, నేను ఇంటర్లో చదవలేదంటే కుదరదు. బీఎస్సీలో చదివినా కూడా కుదరదు. ఇంటర్లో బయాలజీ అనేది కంపల్సరీ మ్యాండటరీ. సో బయాలజీ అనేది కంపల్సరీ ఉండాలి. ఎంపీసీ స్టూడెంట్స్ రాయొచ్చు, ఇబ్బంది లేదు. ఎంపీసీ స్టూడెంట్స్ కూడా సేమ్. ఇంకొకటి బయాలజీని అడాప్ట్ చేసుకుని ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఉంటాయండి. దీంట్లో ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ 20,50,000 అండి, 21 లక్షల మంది రాశారండి. అంటే జేఈ 12 లక్షలే, 20 లక్షల అంటే బికాజ్ ఏజ్ లిమిట్ లేదన్నారు కదా. అదొకటి. అంటే దీన్ని ఇంకో రకంగా కూడా చూద్దామండి. అంటే ఈ పాయింట్ మనం ఇక్కడ చెప్దాం అనుకున్న పాయింట్ ఏంటంటే పాపం చాలామంది మ్యాథ్స్ అంటే భయం వేసేసి బైపీసీకి వచ్చేస్తారండి. అంటే చాలామంది మీరు చూసే ఉంటారు కదా. అవునవును. వీళ్ళు మెడిసిన్కి వెళ్దాం అనుకుంటారు. పాపం 20 లక్షలు రాశారు, ఈ సంవత్సరం 22 లక్షలు రాస్తారని ఎక్స్పెక్టేషన్. ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా రాస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటేనండి, మహా అయితే మెడికల్ సీట్లు ఉన్నదంతా 1,06,000 1,08,000 అనౌన్స్ చేశారు ఇప్పుడు. అవును. ఈ 1,10,000 జాయిన్ అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళకి పాపం సరైనటువంటి అవకాశాలు మన ఇండియాలో లేవండి. ఇబ్బంది పడతారు వాళ్ళు. వేరే కంట్రీస్ వెళ్ళాలి, లేకపోతే ఇంకోటి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి తప్ప మంచి ఆప్షన్స్ లేవు. అంటే వీలున్నంత వరకు కూడానంటే నువ్వేం చెప్తున్నావంటే, ఒక బాబు నువ్వు ఎంపీసీలోనే ఉండు, బైపీసీలోనే ఉండు, అంతేగాని అప్పటికీ నీట్ రాయాలని రాయి. నేను నీట్ వద్దని చెప్పట్లే, చూడండి ఇక్కడ. అదే సార్, ఎంపీసీలో ఉండి నీట్ రాయమంటాను అంతే. పొరపాటున తేడా వస్తే కనీసం ఎంపీసీ వెనక్కి రావచ్చు కదా. వేరే దాంట్లోకి అంటే ఒకప్పుడు అంటే బైపీసీ రాస్తే తప్ప నీట్ రాసి ఎలిజిబిలిటీ లేదు. ఇప్పుడు ఎంపీసీ వాళ్ళు కూడా రాసి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి డ్యూయల్ అడ్వాంటేజ్ ఉంటేనే బెటర్ కదా. అంతే కదా సార్. ఒకటి. ఇంకొకటి ఏంటంటే మల్టిపుల్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎంపీసీ చేస్తే. సో ఎలా ఉంటారంటే, సార్ నేను బాగా తెలివైన కదా, నేను ఎలాగ డాక్టర్ అవుతాను కదా, ఇవన్నీ నాకెందుకు, ఇలాగ అమాయకత్వంతో అడుగుతూ ఉంటారు పేరెంట్స్. డాక్టర్ అయిపోతానంటే చాలా మంది అయిపోవాలి ఈ పాటికి. 20 లక్షల మంది కూడా డాక్టర్లే. సో అందులో ది బెస్ట్ అనేది ఎత్తుకుతారు. విషయం ఏంటంటే మనకు అంటే ఆ కాన్ఫిడెన్స్ ఒక్కొక్కసారి మనకి ఇబ్బంది పెడతాయి కదండి. ఖచ్చితంగా పెడుతుంది. అంటే దాని అలాంటి డిస్కరేజ్ చేస్తున్నారా సతీష్ గారు అంటారు మళ్ళీ. ఇది డిస్కరేజ్మెంట్ కాదండి, జస్ట్ సార్ నెంబర్ గేమ్ మనది. ఎప్పుడు కూడా నెంబర్ గేమే. ఎందుకంటే మనకుండే సీట్స్ చాలా లిమిటెడ్ సీట్స్, మన డిమాండ్ ఏమో చాలా హ్యూజ్. రకరకాల రిజర్వేషన్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇన్ని రకాలు ఉంటాయి కదా. చాలా రిజర్వేషన్స్ ఉంటాయి, అది ఒక కొత్త మార్క్ మనకి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ అడిషనల్గా చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్తో మనకు ఉండకపోవచ్చు, అవకాశం దక్కకపోవచ్చు. అలా కూడానండి. ఇంకొకటి నీట్ రాసే స్టూడెంట్స్ కూడానండి
అదర్ ఆల్టర్నేటివ్స్ ముందే ప్లాన్ చేసుకోమని చెప్తున్నామండి. కానీ మీరు నమ్మరండి, నా దగ్గర నీట్ రిజల్ట్ వచ్చిన వస్తారు నా దగ్గరికి. ఫిక్స్ అయిపోయి డిసప్పాయింట్ అవ్వద్దు. సార్ మీరు అన్ని డిస్కరేజింగ్గా మాట్లాడితే ఎలా సతీష్ గారు, మీరు ఎంకరేజింగ్గా అన్ని ఇప్పుడు మీరు దూకెత్తే కాళ్ళు ఎరగని ఎలా చెప్తానంటే అది ఎంకరేజ్ చేసేయాలి ఇప్పుడు దూకే ఎరిగితే తర్వాత సంగతి చూసుకుందా అనలేరుగా. సో నేనేమంటానంటే నీట్ రాసి విద్యార్థులు దయచేసి అర్థం చేసుకోండి, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఇండియా కానీ అబ్రాడ్ కానీ ఒక ఆఫర్ అన్న తెచ్చిపెట్టుకోండి. మీరు ఫైనాన్షియల్గా ఎబిలిటీ ఉంటే మాత్రం ఆల్టర్నేటివ్ అక్కర్లా. మీరు సంవత్సరానికి 5 లక్షలు కట్టగలిగితే అసలు మెడికల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. డీమ్డ్ యూనివర్సిటీస్లో మీకు హ్యాపీగా ఇప్పుడు ఎస్ఆర్ఎం లాంటి చెన్నైయో లేకపోతే బాలాజీయో లేకపోతే రకరకాల మీకు చిట్టునాడనో ఈ కాలేజెస్ ఏవైతే రాజరాజేశ్వరి అనో ఇలాంటి డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే మీకు చాలా ఉన్నాయో ఇవన్నీ ఏఎస్ఎస్ అని ఇవన్నిటిలో కూడా మీకు 8 లక్షలు 7 లక్షల ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుంది. వచ్చేస్తాయి. డబ్బులు ఉంటే మీరు ఆల్టర్నేటివ్ వద్దు, నేనే వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి. డబ్బులు లేనోడు గవర్నమెంట్ సీట్ వస్తేనే వెళ్తానన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో దయచేసి 1-2 సార్లు మీరు ఆల్టర్నేటివ్ ఇప్పుడు మార్చిలో ఉన్నాం కాబట్టి దయచేసి ప్లాన్ చేసుకోండి. ఎవరో తెలిసిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి రకరకాల కోర్సులు ఉంటాయి కాబట్టి ప్లాన్ చేయండి. అది ఇండియా కానీ అబ్రాడ్ కానివ్వండి. మంచి మంచి ఎగ్జామ్స్ ఉంటాయండి, చక్కగా అలాంటి ఎగ్జామ్స్ కూడా రాసుకుని ఇండియాలోనే మీరు ముందుకెళ్ళే విధానం చూడండి. అలాగే నీట్లో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే విదేశాల్లో కూడా ఎగ్జామ్ రాయించండి. అది ఎగ్జామినేషన్ సెంటర్స్ 12 ఇచ్చారండి ఈసారి. మీకు కువైట్లో ఇచ్చారు, యూఏఈలో 3 చోట్ల ఇచ్చారండి, షార్జా, దుబాయ్ అండ్ అబుదాబి, థాయిలాండ్ అండ్ శ్రీలంక అండ్ ఖతార్ అండ్ నేపాల్, మలేషియా, నైజీరియా, బహ్రెయిన్, ఒమాన్, సౌదీ అరేబియా అండ్ సింగపూర్. అంటే ఆల్మోస్ట్ 12 రకాల ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. మ్యాక్సిమం వేరే దేశాల్లో ఎన్ని దేశాల్లో కూడా సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాస్తారు. ఒకవేళ మీకు సెంటిమెంటల్గా 12th అయిపోయిన తర్వాత నేను చదువుకుంటాను, మా పేరెంట్స్ ఒకవేళ వేరే ఉన్నారు దుబాయ్లో కానీ గల్ఫ్ కంట్రీస్లో కానీ ఉన్నారు అనుకుంటే మ్యాండేటరీగా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఇండియాలో పెట్టవలసిన అవసరం లేదని చెప్తున్నా. అది అక్కడి నుంచి కూడా రాసుకోవచ్చు. మీరు చక్కగా 12th ఎగ్జామ్స్ అయిన తర్వాత మీరు ఓన్లీ రివిజనే చేసుకుంటాను, నాకు పెద్దగా ఇక్కడ కోచింగ్ సెంటర్తో ఇంకా పని లేదు, మా పేరెంట్స్ అక్కడ ఉన్నారు, చక్కగా నేను ఇంట్లోనే ఉండి చదువుకుంటాను సీరియస్గా అనుకుంటే మీరు 11th 12th ఇక్కడ చదివేరు కాబట్టి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటరే పెట్టాలి అనుకుంటారని అనుకోకూడదు. అలా అనుకునే అవకాశం ఉంది కదా, ఫెసిలిటీ ఉంది మీలాంటి వాళ్ళకి. ఎవరైతే మీ పేరెంట్స్ కానీ ఒకవేళ అక్కడ ఉంటే మీరు ఒకళ్ళే ఇక్కడ ఎందుకు నాకు పెద్ద కోచింగ్ సెంటర్తో పని లేదు అనుకుంటే చక్కగా మీరు అక్కడికి వెళ్ళిపోయి ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టుకుని ఇప్పుడే ఇంకా టైం ఉంది కాబట్టి చక్కగా మీరు పెట్టుకోండి. ఒక అప్లికేషన్ ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉంటే స్టిల్ మార్చుకునే అవకాశం ఉంటుందండి డెడ్ లైన్ లోపు. సో ఈ అవకాశాన్ని కూడా మీరు వాళ్ళు మనకి డెడ్ లైన్ వచ్చేసి 16th లాస్ట్ డేట్ ఉంది. సో ఎక్స్టెండ్ చేశారు, ఆల్రెడీ డెడ్ లైన్ ఎక్స్టెండ్ అయింది, 9th నుంచి 16th వచ్చింది. ప్లస్ ఎగ్జామినేషన్ పేపర్ కూడానండి 13 లాంగ్వేజ్లో ఉంటుంది, 13 పెంచుతున్నారండి ఒక్కొక్కటి. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ ఇలాంటి లాంగ్వేజ్లు అన్నింటిలోనూ ఉన్నాయి. మీరు లాంగ్వేజ్ తెలుగు మీడియం చదువుతున్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇక్కడ షైకి వెళ్ళటం లేకపోతే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనేది కాదండి. ఒకవేళ తెలుగు మీడియంలో మీరు కంఫర్ట్గా ఉంటే ఉర్దూ మీడియం కానీ హిందీ మీడియం కానీ కంఫర్ట్ ఉంటే చక్కగా పెట్టుకోవచ్చు. ఆ డిఫరెన్స్ ఏమి ఉండదండి, మీకు ఆ పేపర్ వస్తుంది. కానీ చాలా కేర్ఫుల్గా అది ముందే చెప్పాలి, అప్లికేషన్ పెట్టినప్పుడే పెట్టాలి. అట్లాగే మీకు పిహెచ్ రిజర్వేషన్ కానీ ఉన్నట్లయితే 40% వరకు మీకు ఆ డిజేబిలిటీ ఉన్నట్లయితే వీళ్ళు మీకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది, ఇందులో కూడా ఉందండి. సో మీకు పిహెచ్ రిజర్వేషన్ కూడా మీకు అన్ని కాలేజెస్లో ఇంక్లూడింగ్ ఎయిమ్స్ ఢిల్లీ లాంటి చోట కూడా ఉంది. అలాగే ఎన్ఆర్ఐ కోటా కూడా ఉంటుంది. ఎన్ఆర్ఐలో 2 రకాల కేటగిరీస్ ఉంటాయి. ప్యూర్ ఫారెన్ నేషనల్స్ అయితేనేమో గవర్నమెంట్ కాలేజీలకి, ఇప్పుడు ఎయిమ్స్ కానీ ఇలాంటి వాటికి. అలా కాకుండా ఎవరైనా స్పాన్సర్ చేసి మీ రిలేషన్స్ ఎవరైనా పిఐఓ ఇలాంటి ఎవరైతే మీకు ఉంటారో, అంటే ఇండియన్ ఆరిజిన్ ఉండి లేకపోతే వేరే చోట ఉద్యోగం చేసి ఉంటారు చూసారా, వాళ్ళ ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ తీసుకుని మీ రిలేషన్స్ కానీ మీ పేరెంట్స్ ద్వారా తీసుకుని మిగిలిన ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళొచ్చు. గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏఎఫ్ఎంసీ కానీ లేకపోతే ఎయిమ్స్ ఢిల్లీ కానీ బనారస్ హిందూ యూనివర్సిటీ కానీ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కానీ లేకపోతే జిప్మర్ కానీ ఇలాంటి ఏదైతే మీకు ఉన్నాయో వివిఎంసీ కానీ ఇలాంటి కొంచెం బెటర్ టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్యూర్ ఫారెన్ నేషనల్ ఉండాలి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది వేరు అవి వేరు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న ఎన్ఆర్ఐ కేటగిరీ వేరు, ప్రైవేట్ లో ఉన్నది వేరు. నేను ఎన్ఆర్ఐ కదా అది ఇది ఒకటి అంటే కుదరదు. మళ్ళీ ఇందులో అసలు నీటిలో ఎన్ని రకాల లాజిక్లోనే అన్నీ ఉంటాయండి ఇందులో. అదే అడాప్ట్ చేసుకుని తెలుసుకుని మనకు వర్తింప చేసుకోవడం అనేది కష్టం. ప్లస్ అలాగే ఎగ్జామ్ కూడా అంటే 3 గంటల 20 నిమిషాలు ఉంటుంది. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు 2ంటికి వచ్చి 5:20కి వెళ్ళమని. మన జనాలు 2 గంటల కంటే 5 నిమిషాల ముందు 10 నిమిషాల ముందు వెళ్తారు. వాడు చాలా క్లియర్గా రాశాడు ఈసారి నోటిఫికేషన్లో 1 గంట 30 నిమిషాలకి 1:30 దాటితే రానివ్వనని చెప్పాడు. 1:15 నుంచి కూర్చోమంటున్నాడు వచ్చి. అంటే 2 గంటలకు ఎగ్జామ్ అండి మధ్యాహ్నం, 1 గంట 15 నిమిషాల కల్లా మీరు వెళ్ళిపోతే సీట్ ఇస్తాడు, మీ సీట్ మీకు. సో 45 minutes కంటే ముందే వెళ్ళొచ్చు. మ్యాక్సిమం 1:30 దాటితే రానివ్వనంటున్నాడు. హాఫ్ అన్ అవర్ అంటే ముందు. సో మీరు ఈ కంగారుగా వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు చేసి కొంతమందికి ఎగ్జామ్ రాయకపోవడం మేము చాలా చూస్తున్నాం మనం. సో కొంచెం కేర్ఫుల్గా, ఎందుకంటే అది
ఇప్పుడు ఈసారి కూడా మీకు బోర్డ్ ఎగ్జామ్స్ కూడా స్ట్రిక్ట్ చేశారు చూసారా, అవును చాలా మీరు లేట్ చేస్తే 1 minute కూడా తీసుకోమని చెప్తున్నారు. తీసుకోలేదు. అవును. ఇక్కడ పేపర్లు కాపీ అవుతున్నాయి అవును, కదండి. అవును, అవును. సో అందుకని దీన్ని పాజిటివ్గా తీసుకుని కొంచెం ఇలాంటివి ముందే సెట్ అవ్వండి, ముందే వెళ్ళిపోయి కూర్చుంటే బెటర్, మీకు సీట్ మీకు రిజర్వ్ గా ఉంటుంది. అట్లాగే నీట్ ఎవరైతే చదువుతున్నారో లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ ఆల్రెడీ సిలబస్ అయిపోయి ఉంటుంది కదండి. స్పెసిఫిక్గా అంటే నాకు వీలుంటే గైడెన్స్కి సంబంధించి వీడియోస్ నేను చేస్తాను. ఎందుకు నేను గైడెన్స్ వాటికి సంబంధించినటువంటి ఎక్కువగా నేను చేయకపోవడానికి రీజన్ ఏంటంటే కొన్ని చేశాను అంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కటండి డిజైనర్ వేర్లేగండి. ఇప్పుడు మీరు వచ్చారనుకోండి నా దగ్గరికి, మీరు 9th to 10th ఎక్కడ చదివారు, మీ ఫౌండేషన్ ఏంటి, మీకు మాక్ టెస్ట్లో ఎన్ని మార్కులు వస్తున్నాయి, మీ టార్గెట్ ఎంత స్కోర్ నీటు, మీరు నీటు ఏ కాలేజీని టార్గెట్ చేశారు, ఇవన్నీ పారామీటర్స్ బట్టి మీకు నేను చెప్పే పుస్తకాలు, మీకు చెప్పే విధానం, మీకు చెప్పే రివిజన్ స్ట్రాటజీ మారుతుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఎవడో ఏదో యూట్యూబ్లో వీడియో పెట్టాడు కదా అని వినేసి ఇలాగ చదివేస్తే ర్యాంక్ వస్తుంది, ఆడెవడగా ర్యాంక్ వచ్చిందంటే కుదరదు కదండి. ఇట్స్ ఎవ్రీథింగ్ ఇట్ ఇస్ అ కస్టమైజ్డ్ అండి. సో అందువల్ల ఏంటంటే డెఫినెట్గా మీ టార్గెట్ని క్లియర్గా డిఫైన్ చేసుకోండి. మీరు ఎక్కువగా ఓవర్ అంబిషియస్ కింద వెళ్ళకుండా మనం కరెక్ట్గా రియలిస్టిక్గా మీరు టార్గెట్ని అంబిషియస్ చేసుకుని చక్కగా ఎవరో ఒకరు గైడెన్స్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. అయితే 16th లాస్ట్ డేట్. సో సార్ చెప్పినటువంటి ఫెసిలిటీస్ అని నాకైతే గుర్తులేవు, మీరు మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా ఇద్దామండి. ఎందుకంటే మనకి లోకల్ రిజర్వేషన్స్ ఉన్నాయి, నేషనల్ రిజర్వేషన్స్ ఉన్నాయి, అండ్ అట్లాగే సార్ చెప్పినట్లుగా ఎన్ఆర్ఐస్కి ఉంది, ప్యూర్ ఫారెన్ అఫీషియల్స్కి ఉంది. సో చాలా వేస్ ఉన్నాయి ఇందులో. మీరు ఫిట్ అవుతారు అవరు అనేది మినిమిడి జ్ఞానంతో డిసైడ్ అయిపోవద్దు. పీహెచ్ వాళ్ళకి కూడా కంప్లీట్గా 40% డిజబిలిటీ ఉంటే వాళ్ళకు కూడా ఈ రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో మీ స్టేట్స్లో ఉన్న ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, ఆ రిజర్వేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. కొన్ని యూనివర్సిటీస్లో కమ్యూనిటీ రిజర్వేషన్స్ ఉన్నాయి, కొన్ని యూనివర్సిటీస్ కంప్లీట్గా ఎన్ఎంసీఏ డీల్ చేస్తూ ఉంటుంది, కొన్ని వేరే స్టేట్ గవర్నమెంట్స్కి కూడా అవకాశం ఉంటుంది సార్ చెప్పినట్లుగా. సో ప్లాన్ అకార్డింగ్లీ ఒక యూనివర్సిటీకి మీరు అనుకుంటున్నప్పుడు అందులో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, రిజర్వేషన్స్ ఏంటి, ఎవరెవరికి ఎటువంటి టర్మ్స్ ఉన్నాయి అనేవి కూడా ఒకసారి అవేర్ అయ్యి అప్లై చేసుకోండి. అప్లికేషన్ చేసేటప్పుడు క్లియర్గా అప్లై చేసుకునేటప్పుడు క్లియర్గా ఉండండి. సో దట్ యూ కెన్ ఈజీలీ ర్యాంక్ కొట్టిన తర్వాత డైరెక్ట్గా ఒక యూనివర్సిటీని చూస్ చేసుకోవడం. కౌన్సిలింగ్ ఇస్ ద మోస్ట్ క్రిటికల్ అండి. ఆ టైంలో ఎవరో ఒకరు సహాయం తీసుకుని కొంచెం అవగాహన కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు కౌన్సిలింగ్ చాలా వెరైటీగా ఉంటాయండి. ప్రతి స్టేట్కి సపరేట్గా పెట్టాలి అప్లికేషన్. ఓకే. సో ఏ స్టేట్కి ఆ స్టేట్. ఎన్ఎంసీ వేరు, ఆయుర్వేదం వేరు, హోమియోపతి వేరు, వెటర్నరీ వేరు. ప్లస్ వెటర్నరీ ఓన్లీ నీటే కాదు, స్టేట్ ఎంసెట్ నుంచి కూడా ఇస్తారు. మళ్ళీ అదొకటి ఉంది, వెటర్నరీ బోత్ వేస్. ఇట్లా రకరకాలు ఉంటాయండి, చాలా మార్గాలు ఉన్నాయి. సో సార్ చెప్తున్నట్టుగా చాలా వేస్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆలోచించుకుని అడుగులు వేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ కెరియర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ దిస్ వాల్యుబుల్ టైం సార్. ఇంత వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి ఇంత అవగాహన కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మీకే నీట్ పీపుల్, సో ప్లాన్గా చేసుకుని షార్ట్ టర్మ్ తీసుకున్నారా, లాంగ్ టర్మ్ తీసుకున్నారా, ఇట్స్ అప్ టు యూ. బట్ ఎగ్జామ్స్ రాసే ముందు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే కొన్ని బ్రీఫింగ్స్ ఉంటాయి. 13 లాంగ్వేజెస్లో పెడుతున్నారంట, చూసుకుని మీకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్లో సెట్ చేసుకోండి. ఎగ్జామ్ కూడా వండర్ఫుల్గా రాయండి. అండ్ బెస్ట్ ఆఫ్ లక్. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే
అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ IRAC గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్